హాయ్ అండి, నేను మీ సాయి కిరణ్. మన లాస్ట్ వీడియోలో వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే గురించి డిస్కస్ చేసాము. ఈరోజు వచ్చేసి ఏది తీసుకుంటే బెటర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అయిపోయింది. మనం ఈరోజు వచ్చేసి ఏది తీసుకోవాలి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, అంతేనా? సో ఓవరాల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన ఇండియాలో 30+ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయండి ఓవరాల్గా, ఓకేనా? అందులో 5 to 10 వచ్చేసి థర్డ్ పార్టీ కంపెనీస్ ఉన్నాయి, ఓకేనా? ఆ 30+ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవంటే కేర్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి లంబార్డ్, టాటా ఏఐజీ, నివా, బూపా, రిలయన్స్, ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటా పోతే. ఓకే, 30+ ఉన్నాయి. ఇవి వచ్చేసి 30+ వచ్చేసి మెయిన్ కంపెనీస్ అండి, ఓకేనా? హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. వీటితో పాటు కొన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటాయి. అవి ఏంటంటే హెల్త్ కావచ్చు, టేక్ కావచ్చు, డిజిట్ కావచ్చు, ఇఫ్కో కావచ్చు, ఎక్కువ కావచ్చు. వీటితో పాటు హెల్త్ ఈకు, అవోటి ఒకటి కొన్ని ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి థర్డ్ పార్టీ హెల్త్ ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ హెల్త్ ఇన్సూరెన్స్ అని మనం ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, వీటికి సంబంధించిన మనం ఏదైనా కంపెనీ సంబంధించింది గూగుల్లో కొట్టామనుకోండి, జల్లెడ బట్టి ఎన్నికలన్నా మనకు దీనికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన దొరికే ఇన్ఫర్మేషన్ దొరకదు. దానికి సంబంధించిన ఒక పర్టికులర్ వెబ్సైట్ అంటూ ఏమి ఉండదు. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, ఆఫీసు బ్రాంచెస్ ఏంటో తెలియదు, అడ్రస్ అసలు కరెక్ట్ అడ్రస్ ఎక్కడ ఉందో తెలియదు. సో ప్రాబ్లం అయితే మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియదు. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అట్లుంటాయి. సో ఇవి ఫైనల్గా వచ్చేసి దేంతో టై అయిపోతాయండి? మెయిన్ కంపెనీలతోనే టై అయిపోతాయి. వీనికంటూ ఓన్ ఏం ఉండదు. సో అందుకనే మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు మనం థర్డ్ పార్టీకి చేపిస్తున్నామా, మెయిన్ కంపెనీలకు చేపిస్తున్నామా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని ఎందుకు చూజ్ చేద్దాం దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఒక ఇన్సూరెన్స్ చేయించాడు, ఓకేనా? ఆ ఇన్సూరెన్స్ పర్సన్ వచ్చేసి కరీంనగర్లో చేయించింది అనుకుందాం. ఆ కరీంనగర్లో చేయించిన పర్సన్ ఏం చేసిండు? ఒక పనిన పడి సిద్దిపేటనో హైదరాబాద్ ఎటో పోయిండు అనుకుందాం. సో వేరే లొకేషన్కి వెళ్ళిపోయాడు. ఒక 20-30 కిలోమీటర్లు లేకపోతే 50 కిలోమీటర్ల డిస్టెన్స్కి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయింది? ఆ పర్సన్కు అక్కడ కార్ యాక్సిడెంట్ జరిగిందో, లేకపోతే బైక్ యాక్సిడెంట్ జరిగిందో, ఇంకేదైనా జరిగిందో, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ పర్సన్ ఇన్సూరెన్స్ ఆయనకు ఫోన్ చేస్తాడు. అయ్యా, నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, నేను ఇక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలో చెప్పు అయ్యా అంటే, నువ్వు ఉన్నది ఎక్కడ అంటే సో అండ్ సో ప్లేస్లో హైదరాబాద్లో ఉన్న సిద్దిపేటలో ఉన్నా అని చెప్తాడు. నీ పాడుగాను నువ్వు ఎక్కడెందుకు నువ్వు నువ్వు ఉండాల్సింది కరీంనగర్లో కదా అన్నాడు ఇన్సూరెన్స్ ఆయన అని. ఇప్పుడు నీకు అక్కడ మనకు సంబంధించిన హాస్పిటల్ లేవు, నీకు ఒకవేళ ట్రీట్మెంట్ కావాలంటే నువ్వు కరీంనగర్ రావాలి, ఈ హాస్పిటల్లో చూపించుకోవాలని చెప్పిండు. అక్కడి చెల్లి ఈ పర్సన్ ఇక్కడికి వచ్చే వరకు ఎంత టైం అవుతుందండి? ఈ పర్సన్ కండిషన్ ఎట్లా ఉంటుందండి? సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఉన్న పర్సన్కు హాస్పిటల్కు వెళ్ళిండు, ఏదో ప్రాబ్లం వచ్చి ఒక క్లెయిమ్ చేసేటప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పర్సన్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆయన సో అండ్ సో పలానా అడ్రస్కి రా, మనం మాట్లాడుకుందాం అని చెప్తాడు. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒక వెబ్సైట్ కానీ ఒక అడ్రస్ కానీ ఏమి ఉండదు కదా. ఈ నోటి మాట కొద్ది చెప్తాడు. చెప్పినప్పుడు ఈయన అక్కడికి అవుతాడు. ఆడకి పోయి ఒక పర్సన్ అడిగిండు, తాతకి ఈ లొకేషన్ ఎక్కడ ఉందా, ఈ కంపెనీ ఎక్కడ ఉందని అడుగుతాడు. నేను ఇక్కడ ఏరియాలో 5 నుంచి 10 సంవత్సరాలు ఉండబట్టే ఈ పేరు ఎక్కువ వినలేదా అని చెప్తాడు ఆయన. చెప్పినప్పుడు ఏం చెప్తాడు? తిరిగి 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 దేవుని చుట్టూ తిరిగినట్టు 10 రౌండ్లు తిరుగుతాడు. తిరిగినప్పుడు ఆయన ఫోన్ చేసి గట్ల అదే గీడున్నా చూడని చెప్పేసి అంటాడు. సో అందుకనే ఇలాంటి టైప్ ఆఫ్ ఇంకో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఇవాళ ఉన్న కంపెనీ రేపు ఉంటుందో తెలియదు. సో అందుకని ఈ థర్డ్ పార్టీ కంపెనీ ఇన్సూరెన్స్లను చూజ్ చేయరాదు, అది సేఫ్ సైడ్ కాదు. ఇంకా కొన్ని థర్డ్ పార్టీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లుంటాయంటే, తెలివిగా ఆలోచించి 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పేసి మాట్లాడతాం. సరే పోనీ అది జెన్యున్గా 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ ఇచ్చింది అనుకుందాం ఆ థర్డ్ పార్టీ హెల్త్ ఇన్సూరెన్స్. మనకు బిల్లు వచ్చేసి 50 lakh అయిందండి. ఆ 50 lakh కవరేజ్ వచ్చేసి ఈ హాస్పిటల్ ఉంటుందో ఉండదో తెలియదు, ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి లింకప్ అయి ఉంటుందో ఉండదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ లింకప్ అయి ఉంది, 50 lakh బిల్ అయిన దానికి 50% అంటే ఎంత అవుతుందండి? 25 lakh అవుద్ది. పోనీ 25 lakh మొత్తం బిల్ అయింది హాస్పిటల్ బిల్లు, అందులో 50% అంటే ఎంత అవుతుందండి? 12.5 లక్షలు అవుతుంది. అందులో ఇంకా 50% వేసుకో, 6 లక్షలు అయింది. సో మా హాస్పిటల్ బిల్లే 6 లక్షలు అయింది అనుకుందాం. 6 లక్షలు 50% ఎంత అయింది? 3 లక్షలు అయింది. సో మీకు వచ్చేసి హాస్పిటల్ బిల్ 3 లక్షలే అయింది అనుకుందాం. అందులో 50% ఎంత అవుతుంది అండి? 1,50,000 అవుతుంది. సో మీకు మొత్తం వచ్చేసి హాస్పిటల్ బిల్ 1,50,000 అయింది అనుకుందాం.
అందులో 50% ఎంత అవుతుంది అండి? 70,000. పోనీ మీకు చిన్న ఫీవర్ వచ్చి సంథింగ్ ఏదో జరిగి మొత్తం బిల్ వచ్చేసి 70,000 జరిగింది అనుకుందాం. ఆ 70,000 50% ఆఫ్ అంటే ఎంత అండి? 35,000. 35,000 జరిగింది మీకు బిల్లు హాస్పిటల్లో. 35,000 ఆఫ్ అంటే 50% అంటే ఎంత? 18,000. సో 18,000 అయితే లాస్ అయినట్టే కదా మీరు. ఎంతో కొంత లాస్ అయినట్టే కదా. 50,000 బిల్ అయితేనే 25,000, 25 లక్షలు. 35,000 బిల్ అయితేనో 18,000. సో మీరు మొత్తానికైతే ఎంతో కొంత 15,000 ఎబోనే, 15,000 కంటే ఎబోనే మీరు లాస్ అవుతున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే, సో మీరు కంపల్సరీ వచ్చేసి 15,000 బిల్లు కట్టాలి. సో నేనేం చేస్తున్నా అంటే, అసలు మీరు బిల్ ఎందుకు కట్టాలి? క్యాష్లెస్ అనే కార్డు ఉంది కదా, దాన్ని వాడుకోండి. క్యాష్లెస్ అంటే ఏంటి అండి? మీరు బిల్లు కట్టకుండా ఏం అవసరం లేదు. బిల్లు వాళ్ళే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక కార్డు ఇస్తాడు. ఆ కార్డులో నెంబర్ ఉంటుంది. కార్డు నెంబర్ బేస్ చేసుకొని లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ బేస్ చేసుకొని ఎంతైతే లిమిట్ ఉందో లిమిట్ని బేస్ చేసుకొని వాడు వాడుకుంటాడు. క్యాష్లెస్. మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మీరు కట్టుతున్నారు కదా అమౌంట్, థర్డ్ పార్టీ తీసుకొని కట్టడం ఎందుకు అని అడుగుతున్నాను నేను. సో క్యాష్లెస్ చాలా ఉంటాయి, క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్లు. వాటిని చూజ్ చేసుకోండి. సో ఎలా చూజ్ చేసుకోవాలని చెప్పినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి మన బడ్జెట్ నోట్ 5-10 లక్షలు కావచ్చు, 10-20 లక్షలు కావచ్చు, 20-30 లక్షలు కావచ్చు, 30-40 లక్షలు కావచ్చు, అంతకన్నా ఎక్కువ కావచ్చు. ఓకేనా? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చేసి 99 కన్నా ఎబో ఉండాలి. ఇది మ్యాండేటరీ అని చెప్పాను. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి, 90+ ఉండాలి మన ఉన్న ఏరియాలో. క్యాష్లెస్ హాస్పిటలే ఉండాలి. ఓకే. అండ్ ప్రీమియం వచ్చేసి లో ఉండాలని చెప్పేసి అన్నాను. సో వీటన్నిటిని అప్లై చేసుకుంటూ అసలు ఏ ఇన్సూరెన్స్ బెటర్ అనేది నేను సిస్టమ్ ద్వారా మీకు ప్రాక్టికల్గా ఓపెన్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ చేయండి. ఓకేనా? ఈ పోర్టల్కి నావిగేట్ అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ. మన ఏజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెల్ఫ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడుతున్నాను. ఓకేనా? సో నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 33 వేసుకుంటున్నాను. సో కంటిన్యూ కొడుతున్నాను. నా పిన్ కోడ్ వచ్చేసేది కరీంనగర్ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ సెలెక్ట్ చేశాను. నా పేరు వచ్చేసి ఇక్కడ సాయి కిరణ్ అని టైప్ చేశాను. ఓకేనా? నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేశాను. సో కంటిన్యూ కొట్టాను. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ప్రీవియస్గా డయాబెటికా, బ్లడ్ ప్రెషరా, బీపీయా, హార్ట్ డిసీజా ఏ అని ఉంటే కనుక కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఇది మ్యాండేటరీ. ఒకవేళ ఏం లేవనుకోండి, నన్ ఆఫ్ దిస్ అంతా ఓకే అనుకుంటే. సో కట్టి కంటిన్యూ కొట్టినప్పుడు మనకు చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి లోడ్ అవుతాయండి. చూడండి. సో ఇక్కడ నేను సెల్ఫ్ ఇచ్చాను, కరీంనగర్ ఇచ్చాను, ఇక్కడ అడ్రస్లు ఇచ్చాను. ఇచ్చినప్పుడు నాకు ఏమైందంటే చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లోడ్ అయినాయి. చూడండి. ఎక్కడన్నా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నేమ్ కనిపిస్తుందండి? ఎక్కడెక్కడన్నా కనిపించట్లేదు. ఏదైతే మెయిన్ కంపెనీ ఉందో మెయిన్ కంపెనీ అడ్రస్లో కనిపిస్తున్నాయి. ఇందాక కొన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయని చెప్పిన కదా, వాటి నేమ్ అయితే ఇక్కడ ఎక్కడ దరిదాపులు కనిపించదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదిత్య బిర్లా అని కొట్టిన అనుకోండి గూగుల్లో, దీనికి సంబంధించిన అడ్రస్లు చాలా వస్తాయి. ఒక కంపెనీ కాకపోతే 100 కంపెనీలు ఉంటాయి. సో మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక కంపెనీ కాకపోతే ఒక కంపెనీకి వెళ్ళినా మనం సాల్వ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఫిల్టర్స్ అప్లై చేస్తాను, ఆల్ ఫిల్టర్స్. ఓకేనా? నేను వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ అని చెప్పాను. మెయిన్ ఇంపార్టెంట్ మనకు కవరేజ్ వచ్చేసి ఎంత అండి? ఈ రోజులలో మనకు మినిమమ్ అందరూ వచ్చేసి 10-24 lakhs కవరేజ్ చూసుకుంటున్నారు. రూమ్ టైప్ వచ్చేసి ఏంటండి, సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్ అనే కావచ్చు, నో రూమ్ రెంట్ లిమిట్ అనే కావచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, నో రూమ్ రెంట్ లిమిట్. దానికి లిమిట్ ఉండదు, ఎంతన్నా వాడుకోవచ్చు రూమ్ రెంట్. ఒక హాస్పిటల్లో రూమ్ రెంట్ 5,000 ఇస్తాడు, ఒక హాస్పిటల్లో 10,000 ఇస్తాడు. సో అందుకని నో రూమ్ రెంట్ లిమిట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. బెనిఫిట్ టైపు మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లై కొడుతున్నాను. అప్లై ఫిల్టర్ వచ్చినప్పుడు ఏమైందండి, సో ఆ 30 కంపెనీలు ఫిల్టర్ అయిపోయి ఒక 10-15 చూపిస్తాయి ఇప్పుడు మనం అప్లై చేసిన దానిలో. ఇప్పుడు స్టార్ హెల్త్ వచ్చేసి మనకు చూపిస్తుందండి. నేను చెప్పాను క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చేసి 99 ఎబో ఉండాలని చెప్పాను. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాడు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99 కన్నా ఎబో ఉందని. మిగతా చూడండి 93.3 ఉంది. సో 99 అంటే ఒక 100 పేషెంట్స్ ఉన్నారండి ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో.
100 పేషెంట్స్కి 99 పేషెంట్స్కి సెటిల్మెంట్ అయింది ఇన్సూరెన్స్ అనేది, ఒక పర్సన్కి కాలేదు, అదేందో సంథింగ్ ఇష్యూ వల్ల. సో అప్పుడు సెటిల్మెంట్ రేషియో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక పర్సనే లాస్ అయ్యండి, ఇక్కడ 99 మంది బెనిఫిట్ అయ్యారు. సో అందుకని చెప్పేసి 99% కన్నా ఎక్కువ ఉన్నది మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇక్కడ 93 ఉంది. సో దీనికి చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ లాస్ అవుతుంది. సో ఇక్కడైతే 100% అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా అప్లై చేస్తే ఇంకొకటి ఏం అప్లై చేయాలంటే, నేను దీంతో పాటు లో ప్రీమియం కూడా చూసుకోమని చెప్పాను. సో మళ్ళీ ఫిల్టర్ అప్లై చేద్దాం. ఫిల్టర్ అప్లై చేసి ప్రీమియము లో నుంచి హై సెలెక్ట్ చేసుకుందాం. లో నుంచి హై సెలెక్ట్ చేసుకుందాం. ఇది 96, ఇది మనకు పనికిరాదు. 98, ఇది మనకు పనికిరాదు. 96, ఇది మనకు పనికిరాదు అని చెప్పాను. నివా భూపా మన బాగానే ఉంది, కానీ మన ఏరియాలో అడ్వైజర్ లేరు. సో ఇది అడ్వైజర్ లేరు కాబట్టి మనం దీనికి చూస్ చేసుకోవద్దు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఆదిత్య బిర్లా వచ్చేసి ఉంది. ఈ ఆదిత్య బిర్లా అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే 2 మన ఏరియాలో, కర్నూలు ఏరియాలో బాగా నడుస్తుందండి. దీంతోపాటు కేర్ కూడా నడుస్తుంది. బట్ కేర్లో మనకి ఏంటంటే అడ్వైజర్స్ లేరు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా రిజల్వ్ అవుద్ది అనేది తెలియదు మనకు. సో అందుకని వీళ్ళు అయిందనుకోండి, లోకల్లో ఉంటారు అడ్వైజర్స్. సో మనం ఒకరిని కాకపోతే ఒకరు కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేసుకోవచ్చు. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఏముందండి, ఆదిత్య బిర్లా వచ్చింది, స్టార్ హెల్త్. బట్ ఇక్కడ క్లెయిమ్ రేషియో చూసండి, 99.4 ఇచ్చిండు వాడు క్లెయిమ్ రేషియో. స్టార్ హెల్త్కి వచ్చేసి 99.1 ఇచ్చిండు. సో మనకు వచ్చేసి ఈ ప్రీమియం వచ్చేసి ఎంత ఉందండి, 6,992 రూపాయలు ఉంది. ఇది వచ్చేసి ఎంత ఉందండి, స్టార్ హెల్త్ 7,366 ఉంది. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే మనకి ఏది బెటర్ అండి, ఆదిత్య బిర్లా బెటర్. సో అందుకనే నేను ఆదిత్య బిర్లాని చూస్ చేసుకోమని చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ క్యాష్లెస్ హాస్పిటల్ చూడండి, మన కరీంనగర్ ఏరియాలో 97 ఉన్నాయి. మనం ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళవచ్చు, ఇది క్లెయిమ్ అవుద్ది. ఓకేనా. సో ప్రీమియం అమౌంట్ మనం మంత్ వైజ్ కట్టుకోవచ్చు, ఒక్కసారి కట్టుకోవచ్చు. ఒక నెలకు వచ్చేసి 583 అవుద్ది. మహా అంటే సంవత్సరానికి ఎంత కడతామండి, 6,992 కడతాం. సో అందుకని నేను ఇది ఫిల్టర్ చేయంగా వచ్చింది ఏంటి, ఆదిత్య బిర్లా వచ్చింది. స్టార్ హెల్త్ బాగానే ఉంది, ఆదిత్య బిర్లా బాగానే ఉంది, దీంతోపాటు కేర్ కూడా బాగానే ఉంది. బట్ కేర్ వచ్చేసి మనకు అడ్వైజర్స్ లేదని చెప్తున్నాడు కాబట్టి, కొంచెం తక్కువ అడ్వైజర్స్ ఉన్నట్టు కాబట్టి మనకు ప్రాబ్లం అది, ఎవరిని కాన్సల్ట్ అవ్వాలి ఏంది అనేది. సో ఇవి 2 అయినా అనుకోండి, మనకు లోకల్ అడ్వైజర్స్ ఉంటారు, ఒకరు కాకపోతే ఒకరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రాబ్లం రిజాల్వ్ తొందర అవుద్ది. సో ఇక్కడ రేటింగ్ వచ్చేసి 99.1 ఉంది, స్టార్ హెల్త్కి 99.4 ఆదిత్య బిర్లాకి ఉంది. కాబట్టి నేను ఆదిత్య బిర్లా చూస్ చేసుకోమని చెప్తున్నాను మీ అందరికీ. హాస్పిటల్స్ కూడా బాగానే ఉన్నాయి, క్యాష్లెస్ హాస్పిటల్ 97. మీరు ఇక్కడ రూపాయి కొట్టాల్సిన అవసరం లేదు, ప్రీమియం తీసుకుంటే సరిపోద్ది. ఆ కార్డు ఇస్తాడు, కార్డు బే చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. 10 lakhs కవరేజ్ వచ్చింది, ఎక్స్ట్రా ప్లస్ 10 lakhs ఫ్రమ్ డే 1 నుంచే అప్లై చేసిండు వీడు. అన్లిమిటెడ్ రెస్టరేషన్ ఒక అవర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అందుకనే నేను ఆదిత్య బిర్లాను ప్రిపేర్ చేస్తున్నాను. నాకు కర్మల్లో వచ్చేసి కేర్ ఒకటి బాగా నడుస్తుంది, స్టార్ హెల్త్ బాగా నడుస్తుంది, ఆదిత్య బిర్లా నడుస్తుంది. వీటితో పాటు కొన్ని నడుస్తున్నాయి, నడవట్లే అని కాదు కానీ, బట్ ఎక్కువ యూజర్స్ ఉన్నది అయితే ఇవి 3 పెట్టుకున్నారు, ఎక్కువ యూజర్స్ ప్రెజెంట్ వచ్చేసి. సో కేర్లో కొంచెము యూజర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి, కొంచెము అడ్వైజర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మనం దీన్ని కొంచెం చూస్ చేసుకోవడానికి ఇంకా ముందు ఆలోచిస్తాం. సో స్టార్ హెల్త్ కూడా బాగానే ఉంది, ఆదిత్య బిర్లా బాగానే ఉంది. నేను ఆదిత్య బిర్లాని ఎందుకు చూస్ చేసుకోమని చెప్తున్నానంటే, ఇప్పుడు COVID-19 కరోనా తర్వాత ఇక్కడ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలామంది ఇన్సూరెన్స్ పర్సన్స్ ఉన్నారండి, ఇన్సూరెన్స్ చేసుకున్నారు చాలామంది. సో ఇది ఓవరాల్ ఇండియా కాబట్టి, ఈ 2 మొత్తం ఓవరాల్ ఇండియా కాబట్టి చాలామంది ఉంటారు దీనికి. సో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మన కరోనా వచ్చిన తర్వాత చాలామంది పేషెంట్స్ కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి. కొన్ని లక్షల మంది జాయిన్ అయ్యారు. లక్షల మంది జాయిన్ అయినప్పుడు ఏం చేసిండు వీడు, ఈ లక్షల మందికి బిల్ ఎట్లా పే చేస్తారండి, వీడు ఒక పర్సన్ వచ్చేసి 6,999 కడతాడు, లేకపోతే 8,999 కడతాడు. కానీ వీడు క్లెయిమ్ చేసుకునే అమౌంట్ ఎంత అండి, 10 నుంచి 20 లక్షలు క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఒక పర్సన్. సో ఈ లక్షల మంది కట్టాలంటే వీడు సరిపోలేదు ఆ టైంలో, కోవిడ్ టైంలో. సో అందుకని చెప్పేసి వీడు ఏం చేసిండంటే కొన్ని క్లెయిమ్స్ని ఆపేసిండు. కొన్ని క్లెయిమ్స్ ఆపేయడం వల్ల వీళ్ళకి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. ఈ మధ్యలో నడుస్తుంది, బట్ ఆ కరోనా టైంలో మాత్రం ఆపేసిండు. ఎందుకంటే కొన్ని యూజర్స్ ఎక్కువ క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఆ బడ్జెట్ సరిపోక ఆపేసిండు. సో ఆ ఒక్క నెగిటివ్ పాయింట్ వల్ల ఇది కొంచెము చూస్ చేసుకోవడానికి వెనుక ముందు చేస్తున్నాను. సో ఆదిత్య బిర్లాలో అలాంటి నెగిటివ్ థాట్స్ లేవు.
సో అందుకని చెప్పేసి నేను దీన్ని ఆదిత్య బిర్లాని ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేయడానికి కూడా రీజన్ అదే.